బాగానే ఏంటి సార్ మీరు బాగానే అందరికీ లేదు అందరికీ బాగుపడుతుంది. మీ షాప్ ముందుకు వస్తున్నాం. స్థానిక శాసనసభ్యులు ఎమ్మెల్యే గారు మన ముందుకు వస్తున్నారు. మీకు తోచిన సాయం చేయవలసిందిగా కోరుచున్నాము. మీ ముందుకు వస్తున్నారు. మీకు తోచిన సాయం చేయవలసిందిగా కోరుచున్నాము. విజయవాడ వరద బాధితుల సహాయార్థం మన స్థానిక శాసనసభ్యులు ఉన్నాము. రాష్ట్రంలో జరిగినటువంటి విపత్తును దృష్టిలో పెట్టుకొని సుమారుగా నష్టపోయినటువంటి 5 లక్షల మంది తెలుగు వాళ్ళు విజయవాడ గుంటూరు ప్రాంతాల్లో ఇబ్బంది పడతా ఉన్నారు. అది ఇళ్ళు లేక ఉపాధి కోల్పోయి కనీసం తినడానికి తిండి లేక మంచినీళ్ళు లేక ఇబ్బంది పడుతున్న వాళ్ళకందరికీ కూడా మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ప్రతి వీధికి వెళ్ళి ప్రతి దగ్గరికి వెళ్ళి జోలె పట్టి సాయం చేయమని, సాటి తెలుగు వాడిని ఆదరించమని, సాయం చేయమని కోరుతా ఉన్నాను. ఆదోని ప్రజలు పెద్ద మనసుతో సాయం చేసి తెలుగు వాళ్ళని ఆదుకుంటారని కోరుకుంటాను. 100 మంది పారిశుద్ధ్య కార్మికులని మనము విజయవాడ పంపించినాం. రిపేర్లు చేయడంలో కానీ, లేదా ఇళ్లను బురదను క్లీన్ చేయడం విషయంలో కానీ, రోడ్లను మరమ్మతు చేసే విషయంలో 150 మంది దాకా పోయినారని సమాచారం ఇస్తా ఉన్నారు. వాళ్ళందరినీ ఇక్కడి నుంచి మనం ఆర్టీసీ బస్సుల్లో పంపించాం. వాళ్ళు బ్రహ్మాండంగా పనిచేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఇంజనీర్లు, మున్సిపల్ ఇంజనీర్లు కానీ లేదా ఆర్ఎన్బి ఇంజనీర్లు కానీ అందరూ కూడా అక్కడ పోయి ఉన్నారు. అదేవిధంగా పోలీసు వాళ్ళు 2 టీంలు అక్కడికి పోయి ఉన్నాయి. ఆదోని నుంచి కొన్ని స్వచ్ఛంద సంస్థలు పొమ్మని కూడా మేము ఎంకరేజ్ చేస్తాను. అక్కడికి వెళ్ళి ప్రజలకు మానవతా దృక్పథంతో సేవ చేస్తున్నటువంటి ప్రతి ఉద్యోగికి ఆదోని ప్రజల తరఫున నేను ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను, చేతులెత్తి మొక్కుతా ఉన్నాను. మీరు చేస్తున్న సేవ చాలా గొప్పది. ఆదోని పేరు నిలబెట్టేలాగా, ఆదోని పరువు ప్రతిష్టలు కాపాడేలాగా, ఆదోని ప్రజలు ఎంతో పెద్ద హృదయంతో ఉన్నవాళ్ళు, ఆదోని ప్రజలు సేవా దృక్పథం చాలా గొప్పది అని చెప్పే విధంగా మీరు అక్కడ పనిచేసే విధానం మా అందరికీ గర్వకారణం, మమ్మల్ని తలెత్తుకుని తిరిగేలాగా చేస్తుంది. మీరు వచ్చిన వెంటనే మీ అందరికీ సన్మానాలను ఏర్పాటు చేసి ఊరి తరఫున మీ కృతజ్ఞతలు తెలిపే కార్యక్రమాన్ని కూడా చేస్తాం.